శ్రీరామనవమి వేడుకలు గాజువాక వ్యాప్తంగా అన్ని రామ మందిరాల్లో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పాత కన్నవాణిపాలెం రామాలయం వద్ద సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు జ్యోతి దంపతులు తొలి పూజ నిర్వహించగా కళ్యాణ వేడుకకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ తంతు ఘనంగా జరిపించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం కోలాటం, రామాంజనేయ యుద్ధం లాంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు, కరణం కనకారావు, గొంతిన దేముడు, మడగల కన్నయ్య, పద్మ, భువనేశ్వరి, వాసు, ప్రకాష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన పాత కర్ణవానిపాలెంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి రామాలయం మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ, గ్రామ కమిటీ, ముఖ్యంగా సిరసపల్లి అప్పారావు గారు, వాళ్ళ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ముఖ్యంగా కర్ణరెడ్డి నరసింహరావు గారు, మా కనకారావు గారు, వీళ్ళందరూ కూడా ఆహ్వానించి ఇందులో మమ్మల్ని పూజలో భాగస్వాములు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, గ్రామం బాగా అభివృద్ధి చెందాలని, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్థిరపడాలని, ఈ ప్రాంతం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ శ్రీరాముల వారిని కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా పొల్యూషన్ సమస్య ఉంది, దాని నుంచి ప్రజలను కాపాడాలని కూడా రాముల వారిని వేడుకుంటూ, రేపు మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసి ఇక్కడ వ్యాలీస్ పెరిగేటట్టుగా, గతంలో ఎంతో వ్యాలీస్ ఉండి అంటే రేట్లు ఉండేవి ఈ ల్యాండ్కి, ఈరోజు చూస్తే ఈ పొల్యూషన్ వల్ల రేట్లు ఎక్కడ పెరుగుదల లేక ముఖ్యంగా ఆ పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ అనారోగ్య సమస్య పడుతున్నారు. కనుక రాముల వారిని ఈ పొల్యూషన్ నుండి కాపాడాలి, మంచి నాయకత్వం రావాలి, ఆ నాయకత్వం ద్వారా ఇది కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆ రాముల వారిని వేడుకుంటూ నాకు ఒక అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన పాత కర్ణవానిపాలెం రామాలయంలో ఉదయం 4 గంటలకి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కళ్యాణం అయింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మనకి మాజీ శాసనసభ్యులు, మన ఆలయానికి కూడా 1,00,000 రూపాయల పైగా ఆర్థిక సహాయం చేశారు. ఆలయం కట్టే సమయంలో ఎంతో సహాయం చేసిన గొప్ప దాత మన పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు. ఆయన అఖండ విజయం సాధించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాం. అయోధ్యలో రామమందిరం నిర్మించి మొదటిసారిగా ఈ యొక్క కళ్యాణం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా, భక్తులందరూ, రామభక్తులందరూ కూడా ఎంతో పరమశిస్తున్నారు. మరి మా ఆహ్వానం మేరకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కళ్యాణం, అదేవిధంగా అభిషేకం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సిరసపల్లి అప్పారావు గారు, కనకారావు గారు, మడగల కన్నయ్య గారు, మిగతా గొంతిన దేవుడు గారు, సాలపు నోకరాజు గారు, సాలపు శ్రీని గారు అందరూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికే మేము ఈ కళ్యాణంలో గత 15 ఏళ్ళుగా కళ్యాణంలో మేము కూర్చుంటున్నాం. మా దంపతులు ఇప్పటికే 15 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నాం. ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది పైగా భక్తులు వస్తుంటారు. వారందరికీ కూడా అన్న సమారాధనని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొకసారి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.